మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ ఆపరేషన్ డైరెక్టర్ గా కళ్యాణ్ కృష్ణ బాధ్యతలు చేపట్టారు. రంజీ ఐపీఎల్ క్రీడాకారుడిగా కామెంటేటర్ గా గుర్తింపు పొందడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు తిరిగి సేవ చేసే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పారు. ఆంధ్ర జట్టును ఫైనల్ వరకు వెళ్లేలా పటిష్టపరుస్తామంటున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ ఆపరేషన్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రంజీ క్రికెటర్గా అలాగే ఐపీఎల్ క్రీడాకారుడుగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా పేరుగాంచిన అచ్చ తెలుగువాడు కళ్యాణ్ కృష్ణ. ఈ రోజు నుంచి కళ్యాణ్ కృష్ణ అధికారికంగా ఏసీఏలో సభ్యుడిగాను కీలకంగాను మారారు. ప్రస్తుతం మనతో పాటు కళ్యాణ్ కృష్ణ ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు మీరు ప్లేయర్గా కాదు, కామెంటేటర్గా కాదు, ఇప్పుడు కీలక బాధ్యతలు నిర్ణయిస్తున్నారు. అంటే ఇప్పుడు అందరూ ఇంటర్నేషనల్ క్రికెటర్లు అందరూ కూడా సచిన్ కావచ్చు, ద్రావిడ్ కావచ్చు, ఇలా చాలామంది క్రికెట్ ఆడి కామెంటేటర్గా వచ్చారు. ఇప్పుడు మీరు కామెంటేటర్ దగ్గర నుంచి మళ్ళీ ఈ కీలక బాధ్యత చేపట్టడానికి ప్రధాన కారణం. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ గారికి, అలానే మా సెక్రటరీ సానా సతీష్ బాబు గారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఆంధ్ర క్రికెట్లో ఎప్పుడైతే ఇప్పుడు ఈ కొత్త కార్యవర్గం వచ్చారో, వచ్చిన దగ్గర నుంచి మీరు చూశారు ఎంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు ప్రతి యాక్టివిటీని. మొన్న ఈ మధ్య జరిగిన ఏపీఎల్ చూశారు, ఒక హ్యూజ్ రెస్పాన్స్ రావటం, ఇవన్నీ కూడా మనందరం చూసిన విషయమే. అంతేకాకుండా ప్లేయర్స్కి ఫెసిలిటీస్ ఇచ్చే క్రమంలో చాలా చక్కగా, అంటే ఏ లోటు లేకుండా ప్లేయర్ అనేవాళ్ళు ఏ అంశం గురించి ఇబ్బంది పడకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఫెసిలిటీస్ ఇవ్వటమే కానీ, కోచింగ్ సిస్టమ్ కోచెస్ని తీసుకురావటమే కానీ, కోచెస్ అని ఎందుకంటున్నానంటే న్యూజిలాండ్కి ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం కలిపి టెస్ట్ ఛాంపియన్షిప్ని గెలిపించినటువంటి కోచ్ ఉన్నారు, గ్యారీ స్టెడ్ అని చెప్పి. అలాంటి న్యూజిలాండ్ కోచ్ని కూడా తీసుకొచ్చారు ఇప్పుడు ఈ కార్యవర్గం వచ్చిన తర్వాత. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత క్రికెట్ పైన శ్రద్ధ పెట్టారో. ఆ క్రమంలోనే వీళ్ళు పొలిటికల్గా కూడా కాస్త యాక్టివ్గా ఉండటం వల్ల నన్ను కూడా రమ్మంటాం, వచ్చి వీళ్ళు కాస్త గ్రాస్ రూట్ లెవెల్లో అబ్జర్వ్ చేయలేని విషయాలు ఏమైనా ఉంటే వాళ్ళ స్థాయికి తీసుకురావాలన్న ఒక ముఖ్య ఉద్దేశం. అండ్ డే ఇన్ డే అవుట్ యాక్టివిటీ, ప్రతిరోజు క్రికెట్ యాక్టివిటీ వాళ్ళకి ప్రతిదీ ఇలా జరుగుతుంది ఇది అని ఒక రిపోర్ట్ లాగా ఇవ్వటం, సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఫెయిర్గా ఉంచడం కోసం, ఇట్లాంటివన్నీ జరగాలని చెప్పి నాకు ఒకరోజు కాల్ చేయడం జరిగింది. మా అధ్యక్షులు కాల్ చేసి ఏం చేస్తున్నావు, నువ్వు రావచ్చు కదా అని అడిగారు. నేను అన్నాను, నేను మంచి పేరు సంపాదించుకున్న కామెంటేటర్గా, ప్లేయర్గా అంతకుముందు ఆడాను, కాకపోతే ఇక్కడికి రావాలి అనే ఆలోచన అయితే నాకు తప్పకుండా ఉంది. ఎందుకనంటే ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా తల్లి లాంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వల్లే. మళ్ళీ తిరిగి వచ్చి తల్లికే సేవ చేసే ఒక అవకాశం దొరికిందంటే ఇంకా నాకు తెలిసి ఇంతకు మించి బెటర్ ఆపర్చునిటీ ఇంకెవరికి దొరకదు. అందుకే డిసైడ్ అయ్యి నేను ఎస్ చెప్పి రావటం జరిగింది. ఇది ముఖ్యంగా చూస్తా ఉన్నాము, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున గ్రామ స్థాయి నుంచి మహానగరాల వరకు ప్రతిభ ఉన్న క్రికెట్ క్రీడాకారులందరినీ కూడా వెలుగులో తీసుకురావడం ద్వారా వారికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి ఏపీఎల్, ఆ తర్వాత ఐపీఎల్, టీమిండియాలో అంచెలంచెలుగా ఎదిగే విధంగా శిక్షణ ఇస్తామని, అందుకు అనుగుణంగానే ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముఖ్యంగా అధ్యక్షులు కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో వీరంతా కూడా పనిచేస్తామని చెప్తున్నారు. ఇక తనకి అప్పగించిన బాధ్యతలకు సంబంధించి కూడా కళ్యాణ్ కృష్ణ క్రీడాకారులను తయారు చేసి దాదాపు 2 నుంచి 3 ఏళ్ల లక్ష్యంగా పెట్టుకుని ఆ టయానికి అద్భుతమైన క్రీడాకారులను దేశానికి అలాగే ఐపీఎల్కి అందించే విధంగా తన వంతు కృషి చేస్తానని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు శోభనాద్రితో వరప్రసాద్, ఏబినాంధ్రజ్యోతి.